హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి ఓ చిన్న మూమెంట్ మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చెప్తా ఆగండి. మా అమ్మకి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ మా డాడీకి అయితే చాలా డేస్ నుంచి ఒకటే నస పెట్టేస్తుంది. ఒక షాప్ మెయింటైన్ చేస్తే బాగున్ను, ఒక షాప్ మెయింటైన్ చేస్తే బాగున్ను అని చెప్పి. ఇంకా మా మమ్మీ అన్నదంటే అది అసలు లేట్ కూడా అవ్వదనమాట. చూసారు కదా, ఒక 10 డేస్ బిఫోరే మా మమ్మీ మా డాడీకి చెప్పిందనమాట, ఇలా చేస్తే బాగుండు, ఇంటికాడ చాలా ఖాళీ అయిపోతున్నాను, ఏం వర్క్ లేకపోతుంటే బోర్ కొట్టుతుంది అని చెప్పి. సో మా డాడీ చేతిలో పనికే కాబట్టి మా డాడీ అయితే సైడ్ వాల్స్ అన్నీ లేపి ఆల్మోస్ట్ లాస్ట్ ఫినిష్ వరకు వచ్చారనమాట. ఇదిగోండి మా డాడీకి వర్క్ కొంచెం బాగా వచ్చనమాట. అండ్ చాలామంది రిపీటెడ్గా ఒకటే అడుగుతున్నారు, నువ్వు ఓన్లీ వీడియోస్ అయితే ఇస్తావా, నువ్వు అసలు ఏమైనా హెల్ప్ చేస్తావా మీ ఫ్యామిలీకి అని చెప్పి. నేను కూడా హెల్ప్ చేస్తానండి, వీడియోలో చూపిస్తా ఆగండి. అండ్ చూసారు కదా, అసలు అంటే అసలు ఖాళీగా ఉండట్లేదు మా డాడీ అయితే. అండ్ ఓన్లీ ఆ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వదు కదా షాప్, అలా అని చెప్పి వెల్డింగ్ వాళ్ళకి అయితే కాల్ చేసామన్నమాట. వీళ్ళైతే చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు మాకు కొంచెం తెలిసిన వాళ్ళు అనమాట. నేను చెప్పడం కాదు, మీరు చూస్తే మీకే అర్థమవుద్ది. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ వీళ్ళ అడ్రస్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. మీకు కూడా ఇలాంటి వర్క్ ఏమైనా అవసరం పడవచ్చు. సో అలా యూజ్ అవ్వడానికైతే మీకైతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ వాళ్ళ అడ్రస్ కూడా లాస్ట్లో పెడతాను అనమాట, చూసుకోండి. నేను అసలు ఆ రైటింగ్ దిక్కు 2 మినిట్స్ అలా చూడలేకపోతున్నాను. వీళ్ళు అసలు ఎలా చేస్తారో. కోర్స్ ఏ పనికి దానికి కొంచెం కష్టం ఉంటుంది అనమాట. మా డాడీ పని అంటే చాలా కష్టమే. అందరూ అనుకుంటారు చూస్తే ఈజీ అని చెప్పి. మా డాడీ సిమెంట్ వర్క్ చేస్తారు కదా, చేయిలు కూడా కన్నమైపోతాయి అలా అనమాట. ఇదిగోండి మా మమ్మీ కూడా ఎంత కష్టం వచ్చి పడింది. మా మమ్మీ అంది కాబట్టి ఏదైనా ఒక కొట్టు పెట్టి ఎవరికి పెట్టుకోవద్దు, మనమే చేద్దామని చెప్పి ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయిపోయింది తెలుసా. చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తాం మేము కూడా. ఇదిగోండి లాస్ట్కి మా తమ్ముడు చెల్లి కూడా అంత బాగా హెల్ప్ చేస్తాం మేమందరం. అండ్ ఇదే మా తమ్ముడు చీపురు పట్టాడు కదా, ఏదో సెక్షన్ కోసమని ఇసుక జల్లిస్తారు కదా, దానికోసం అనమాట. ఇదిగోని చూడండి లాస్ట్కి వాడికి ఎలాంటి గతి పెట్టింది. వీధిలో చిన్నపిల్లలు ఉంటారు కదా, వీళ్ళందరూ వచ్చి ఇసుక మీద ఆడుతున్నారు. లాస్ట్కి వీడికి కూడా చూడండి. మా ఇంటి బయట ఉంటుంది అనమాట ఈ కుక్క. మేము ఇసుక అంతా ఒక దగ్గర కుప్ప పెడుతుంటే మళ్ళీ అదంతా బయటికి తోస్తుంది. ఇదిగోండి మా తమ్ముడు మా మమ్మీ ఇసుక జల్లిస్తుంటే మా చెల్లి అయితే ఇసుక వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇద్దరితో పని అవ్వదు కదా, అలా అని చెప్పి. ఇంకా మా తమ్ముడు కాసేపు చేశాడు, విసిగించడం స్టార్ట్ చేశాడు. ఇదిగోండి ఇప్పుడు వాడు ఇసుకేస్తున్నాడు, నేను మా మమ్మీ జల్లిస్తున్నాం. ఇందాక చెప్పాను కదా నేను కూడా వర్క్ చేస్తానని. చూడండి నాకు కూడా పని వచ్చండి బాబు. ఇదిగోండి లోపల ఇదండి, ఇది ఇక్కడ అంతా కనిపిస్తుంది కదా, ఇవన్నీ ప్లేట్స్ వేస్తారన్నమాట. అదే అల్మరా ప్లేట్స్ అంటారు కదా, అవి ఆల్రెడీ మా డాడీ మా మేడ మీద వేసున్నారు. అవి ఇంకా కొంచెం బాగా ఎండాలని చెప్పి ఇంకా అక్కడ ఫిట్ చేయలేదన్నమాట. ఇదిగోండి ఈ గోడ సెక్షన్ చేస్తున్నారు. బయట డోర్ మాత్రమే ఓన్లీ వెల్డింగ్ పని అయిందనమాట. ఇంకా వాళ్ళకి వేరే వర్క్ ఉందని చెప్పి వెళ్ళారు. ఈలోగా మా డాడీ లోపలైతే సెక్షన్ వన్ చేస్తున్నారు. ఇదిగోండి మా చెల్లి, మా మమ్మీ కూడా. అదేంటి 10 డేస్ బిఫోరే అనుకున్నాం, ఎంత ఫాస్ట్గా కట్టేస్తామని మాకే డౌట్ వచ్చిందండి బాబు. అంత ఫాస్ట్గా కట్టేస్తామన్నమాట. అంతే, మా డాడీ అనుకున్నారంటే ఏదైనా కొంచెం ఫాస్ట్గా చేస్తారు. అంటే మా వర్క్ అనే కాదు, ఎవరి వర్క్ అయినా సరే మా డాడీ అయితే ఆ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు అసలు వదలరు అనమాట. ఏమంటే ఎందుకు డాడీ అలా అంటే, పనికి న్యాయం చేయాలమ్మా అంటారు. ఇదిగోండి చూడండి, రాత్రి పగలు ఏం పని పాట లేనట్టు ఇక్కడే కూర్చొని ఉన్నాము. ఒకటి అనుకున్నామంటే అది ఫినిష్ చేయాలి కదా, అలా అనమాట. చూసారా ఎంత నైట్ టైంలో కూడా ఈ వర్క్ ఇప్పుడు ఈ స్టెప్స్ ఇవన్నీ కట్టేసి మేము ఇంటికి వెళ్ళామన్నమాట. లేకపోతే మా డాడీ మాకు అసలు వదలరండి. కొంచెం ఉందమ్మా చేసేద్దామమ్మా అని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేసి మరీ పని చేయించుకుంటారు. ఎలా అయితేనే మా పనే కదా. అండ్ ఆ పని అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి, అండ్ మేమైతే ఆ నెక్స్ట్ డే మా డాడీ నేను మా మమ్మీ అయితే ఇంకా రేషన్ సామాన్లని తీసుకురావడానికి అని చెప్పి పలాస వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ డ్రైవ్ చేస్తుంది, మా డాడీకి కొంచెం స్టమక్ పెయిన్గా ఉందని చెప్తే. అండ్ ఆ రేషన్ అంతా కొనాలంటే చేతిలో మనీ ఉండాలి కదా. ప్రజెంట్ అయితే మా చేతిలో అంత క్యాష్ లేదు, అలా అని చెప్పి కొంచెం గోల్డ్ లోన్లో పెట్టి మనీ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాం. మాకు ఇలాంటి ఫార్మాలిటీస్ ఏం తెలియవండి, మా మమ్మీ అంతా చూసుకుంటుంది. మా డాడీ నేను ఒక పక్క నుంచి అలా కూర్చొని చూస్తున్నాం చక్కగా ఏసీ గాల్లో. ఇదిగోండి వాళ్ళైతే మనీ ఇచ్చేశారు, అది కూడా మా మమ్మీ చూపిస్తుంది కదా ఆ పేపర్లోని. ఇంకా లేట్ ఎందుకని చెప్పి రేషన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాం. రేషన్ అంతా అయితే ఆల్రెడీ తీసుకున్నాం. అక్కడ చాలా రష్ ఉందని చెప్పి నేనైతే వీడియో తీయలేదు. అండ్ నేషనల్ షాప్కి అయితే వెళ్ళాం. ఇక్కడైతే మా మమ్మీ అయితే ఫ్రిడ్జ్ తీసుకుందామని చెప్పి అంది. చాలామంది అంటున్నారు కంపెనీ ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు కదా అని చెప్పి. వాళ్ళకి ఆల్రెడీ చెప్పాం,
చాలా మందికి అయితే చాలా లేట్ పడుతుంది అనమాట కంప్లీట్ ఫిట్స్ రావడానికి. మాకైతే ఒక 20 డేస్లో వచ్చేసింది అనమాట. ఎందుకంటే కరెక్ట్గా ఆ డ్రింక్స్ కూడా వాళ్ళు అలాగని తీసుకోవాలి కదా, అలా అని చెప్పి. ఇదిగోండి ఇంకా బాగా హెడేక్గా ఉందని చెప్తే మా డాడీ టీ తాగుతున్నారు అండ్ నేను మమ్మీ అయితే హార్లిక్స్ తీసుకున్నాం అనమాట. ఇంకా రేషన్ పెట్టడానికి ఐరన్ స్టాండ్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ సైడ్స్ మా డాడీ అల్మరా ప్లేట్స్ అయితే ఆల్రెడీ వేశారు. ఆ స్టాండ్స్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అన్నీ కొనేసాం. ఇంకా 2 డేస్లో ఓపెనింగ్ అని చెప్పడానికి మా తమ్ముడు మా మమ్మీ అయితే సున్నం వేస్తున్నారనమాట. ఫస్ట్ ఎవరైనా వైట్ వేస్తారు కదా, అలా అని చెప్పి. ఇదిగోండి ఇంకా ప్లేట్స్ ఆరలేదని చెప్పి ఇంకా ప్లేట్స్ అయితే ఫిట్ చేయలేదు. అనుకుంటున్నారు వీళ్ళు బయట చూస్తే ఎలా ఉంటారు, పని దగ్గర ఏంటి ఎలా ఉన్నారని. ఎవరైనా అంతే కదా, ఎనీ టైం ఒకేలా ఉంటారా ఏంటి. ఇదిగోండి మా తమ్ముడు ఇదంతా కొట్టాడు అనమాట. మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం వేస్తారు కదా. ఫస్ట్ టైం ఎందుకంటే ముందనే సెక్సన్నం చేశారు కదా, దానివల్ల అంత క్లీన్గా కనిపించడం లేదు. పాప మా తమ్ముడు అయితే చాలా కష్టపడుతున్నాడండి. వీడిది కొట్టడానికి ముందు మా డాడీ కూడా కొట్టారనమాట సున్నం. మా డాడీ కొట్టింది వీడికి నచ్చక మళ్ళీ మా డాడీ కొట్టిన దాని మీద మళ్ళీ కొడుతున్నాడు అనమాట. ఏదైనా చేస్తే క్లీన్గా చేయాలని చెప్పి చాలా అంటే చాలా హెల్ప్ చేశాడు మా తమ్ముడు. మా వర్క్లో మేము బిజీగా ఉంటే ఈ ముసలిది వచ్చి అమ్మ ఇక్కడ పెన్షన్ ఎక్కడ ఇస్తారమ్మా అని చెప్పింది. మా డాడీ ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక అక్కడ కూర్చున్నారు కదా, వాళ్ళకి వెళ్ళి అడగండి అని చెప్తే వాళ్ళు బుర్ర తింటుందంటారు. ఇదిగోండి మా డాడీకి అయితే ఆ సిమెంట్ అంతా కొరికేసింది చేయిలకి, అలాగని చెప్పి బ్లౌజెస్ వేసుకున్నారు. ఇదిగోండి ఆ ముసలి చూడండి, వాళ్ళకి పెన్షన్ కోసం అడుగుతుంది. అదో తనిస్తున్నారు తినిస్తున్నారు అనుకుని ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు అనమాట. చాలా అంటే చాలా ఫన్నీ అయిపోయింది అక్కడ. ఇదిగోండి బయట అంతా కూడా చూపించాను కదా, మా పెరట నిమ్మ చెట్టు తీస్తామన్నమాట. అక్కడ షాప్కి దగ్గరగా ఉంటే ఎవరైనా వచ్చి వెళ్ళడానికి కొంచెం కష్టం అవుతుందని చెప్పి ఇదిగోండి మా డాడీ ఆ నిమ్మ చెట్టు పోదు కదా అని చెప్పి ఇక్కడ వేరే దగ్గర పోతున్నారు అనమాట. ఇంకా మా డాడీ ఆ పని చేస్తున్నారు కదా అని చెప్పి నేనైతే డోర్కి పెయింట్ అయితే వేస్తున్నాను. మా తమ్ముడు వచ్చి వీడియో తీస్తున్నాడు అని నాకు తెలీదు. వచ్చాక చెప్తున్నాడు అక్క ఇటు చూడని చెప్పి. నేను చూడనని చెప్పి అన్నాను. అందుకే అక్కడ కొంచెం కామెడీ అయింది. అలాగా ఏదో అంత బాగా రాదనుకోండి, ఖాళీగా ఉన్నాను అని చెప్పి పెయింట్ అయితే వేస్తున్నాను. అలాగా తమ్ముళ్ళంతా ఇంతేనే బాబు, అస్సలు అంటే అస్సలు ఖాళీగా ఉంటారు. ఎవరిని గోకుదామా ఎవరిని గెలుపుదామా అని చెప్పి ఉంటారు. ఇదిగోండి ఈ డోర్ అంతా మా తమ్ముడు కొట్టాడు, ఇటు సైడ్ నేనైతే కొడుతున్నాను అనమాట. అనుకుంటాం కానీ ఈ పనిలో ఏముంది ఆ పనిలో ఏముంది అని అనుకుంటాం. చాలా ఈజీనే కదా, వీళ్ళెందుకు ఎంత బిల్డప్ కొడుతున్నారు అనుకుంటాం కానీ దేనికి ఉన్న కష్టం దానికి ఉంటుందండి. చేస్తేనే తెలుస్తుంది ఇప్పుడిప్పుడు. ఇంకా షాప్ ఓపెన్ అయితే మార్నింగేనండి. టైం చూసారా 9:38 అయింది. ఇంకా తినలేదు కూడాను, నైట్ తినలేదు. ప్లేట్స్ ఫిట్ చేశాక వెళ్ళి తిందామని చెప్పి మా డాడీ అయితే అమ్మ కొంచెం హెల్ప్ చేయండి, ఇది ఫిట్ అయ్యాక ఇంటికి వెళ్ళి తిందామని చెప్పి అలా ఫిట్ అయితే చేసేసారు. చూసారు ఎవ్వరికి కూడా లేరు. నైట్ 12 అయింది. ఇప్పుడు తినేసి వచ్చాము ఇంటి నుంచి. మా డాడీ సైడ్ కొంచెం పని ఉంది, అది కంప్లీట్ చేసి వెళ్ళిపోద్దామని చెప్పి. నా చేతులు చూసారా, నా చేతులు నేను అసలు ఎప్పుడు కూడా ఇలా చూసుకోలేదు, ఎలా ఉన్నాయి నా చేతులు. ఇదిగోండి మా హాయ్ గ్యాస్ చూడండి గ్యాస్, లైక్ కొట్టండి గ్యాస్ అంటున్నాడు మా తమ్ముడు. మా డాడీ ఏ పని అని పెట్టారంటే అసలు వదలరండి బాబు. చెప్పాను కదా, ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పానంటే మా డాడీ ఎంత స్ట్రిక్ట్గా వర్క్ చేస్తారు మీరే చూడండి. ఇదో నా అవతారం చూడండి ఎలా ఉందో. ఎక్కడో చిన్న కాంప్రమైజేషన్ మళ్ళీ ఏంటంటే ఎలా ఉంటేనేం ఎలా అయితేనేం మన వరకే కదా కంప్లీట్ అయిందని చెప్పి. చూసారా ఎంత నైట్ టైంలో కూడా వర్క్ చేస్తున్నామంటే నెక్స్ట్ డే మార్నింగే మా షాప్ ఓపెనింగ్ కాబట్టి, లేకపోతే ఇంత తొందర అవ్వం అసలు. ఇదిగోండి ఇవన్నీ ఫిట్ చేశారు కదా, ఇవి ఆరాక మార్నింగ్ అయితే వాటికి సున్నం కొడతాం. ఇదిగోండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అమ్మ దీపం పెట్టింది. నైట్ అంతా కూర్చొని నైట్ 12 అయింది కదా, 2కి ఇంటికి వెళ్ళాం. 2కి పడుకొని మార్నింగ్ మళ్ళీ 4 కల్లా లేచి మళ్ళీ షాప్లో రేషన్ అంతా సర్ది అందరం రెడీ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయిందనమాట. ఇప్పుడైతే 8 అవుతుంది. అదిగోండి మా మమ్మీ అయితే అన్నీ సర్దుతుంది. ఆల్రెడీ పొయ్యి మీద పెట్టిందనమాట. ఏంటది ఏదో పాలు పొంగించడం ఏదో అంటారు కదా, సంథింగ్ అలాంటిదే. ఇంకా గుమ్మడికాయ ఇవన్నీ బయట కడతారు కదా, దానికైతే మమ్మీ అన్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. చూసారా స్టార్టింగ్ కదా, అంత ఎక్కువగా ఫుల్ రేషన్ తేలేదు అనమాట, అందుకే అంత క్లోజ్గా కనిపించడం లేదు. ఇదిగోండి మొత్తానికైతే మమ్మీ హ్యాపీ, అనుకున్న పని చాలా ఫాస్ట్గా చేసామని చెప్పి. ఇంకా ప్రశాంతంగా దీపం అయితే పెట్టుకుంటుంది మా అమ్మ అయితే. సో గైస్, మీకు కూడా ఇలా ఎంత బాగా వెల్డింగ్ వర్క్ అండ్ డోర్ వర్క్స్ అన్నీ కావాలనుకుంటే శ్రీ బైకుల పోలమ్మ వెల్డింగ్ వర్క్స్ వాళ్ళని అయితే
కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ కాంటాక్ట్ నంబర్ 6281568385 అనమాట. ఇంకోసారి చెప్తాను వినండి, 6281568385. వీళ్ళ అడ్రస్ వచ్చేసి హరిపురం మాట. వీళ్ళు ఓన్లీ వెల్డింగ్ వర్క్సే కాకుండా స్టీల్ వర్క్, జింక్ వర్క్ అండ్ ట్రాక్టర్ వర్క్, రీలింగ్ వర్క్ కూడా చేస్తారు. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అండ్ చూసారు కదా మా షాప్ అయితే లాస్ట్గా ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. బాయ్ గాయ్స్.